అందరూ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారుగా? ఇవాళ వచ్చేసి మేము వెంకటాపురంలో పారిగోడకి పెందు బియ్యం అయితే కట్టడానికి వచ్చాము. ఇదిగో ముఠావులు కనపడుతున్నారుగా, ముఠావులు వచ్చారు. మేము ఇంతవరకు రాడ్ బిల్డింగ్ మొదలు పెట్టి వీళ్ళు వచ్చి ముఠావులు వచ్చారు. ఇక్కడ మిల్లర్ కనపడుతుంది, మిల్లర్ అయితే రెడీగా ఉన్నాయి. నారాయణ నాయ చెప్పు. మన రెస్పాన్స్ బాగా వచ్చింది, నీ గురించి బాగా అడుగుతున్నారు జనం. హాయ్ అని బట్టి అన్నగా హాయా భయ అన్నగా హాయ్ అన్నావు కదా, అదైతే బాగా నవ్వుకుంటున్నారు జనం. వీడు మన కుర్రోడు భాను ప్రకాష్. హాయ్ అండి. మన వీడియోలో ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఫస్ట్ చూసేది వీడే అంటే మేనల్డ్ కాబట్టి అంటే వేరే ఉద్దేశం కాదు, మన మేనల్డ్ కాబట్టి ఎలా అంటున్నాను. ఫస్ట్ వీడియో చూసేది అప్లోడ్ కాగానే ఫస్ట్ వీడియో చూసి ఫస్ట్ లైక్ కొట్టేది మనోడు అనమాట. మీరు కూడా అలాగే అందరికి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పు. ఛానల్ బాగా ఫేమస్ అవ్వాలని అనేక అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ ఇస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే పనిలోకి వెళ్దాం. దీనికైతే రాడ్లు నొక్కుతున్నామండి, 10mm రాడ్లు. పారివాడికి దీనికైతే 10mm రాడ్ అయితే నొక్కుతున్నాము. రాయేష్ హాయ్ చెప్పు మనకి. హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యు. ఫోన్లో మాట్లాడుతున్నా ఏంట్రా? ఏంటి వాళ్ళు డ్యూటీ ఏడేశారు? అంటే కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేసిండే, అందుకని వీళ్ళు షిఫ్టింగ్ మార్చారు. నేను అక్కడ మాట ఇట్లా వాళ్ళకి అది షిఫ్టింగ్ మార్చి పారించారు. మరి అంటే వినపోతే ఆడు ఆడే నారాయణకి ఎదురు చెబుతుండు. నారాయణకి ఎదురు ట్రాక్టర్ మందాట్టుంది నిన్న బండి. నిన్న బుట్టలు కట్టావు కండి, ఆ కట్టిన బుట్టలకి ఇవాళ పెంతి బియ్యం అయితే కట్టబోతున్నాం. పెంతి బియ్యంకి కొంతమంది అయితే 10mm రాడ్లు వాడతారు, కొంతమంది వచ్చేసి 8mm రాడ్ వాడతారు. వీళ్ళైతే 10mm రాడ్ అయితే వాడుతున్నామండి. కనపడేది మల్లి మేస్త్రి గారు మహేశ్వరరావు. పెంతి బియ్యంకి అయితే క్లీనింగ్ అయితే బాగా చేశారండి. ఇలా కొంతమంది అయితే బెడ్ వేసుకుంటారు అనమాట, కింద బెడ్ వేసి ఆ బెడ్ మీద బియ్యం కడితే అంటే బాగుంటుంది. ఇది గట్టి మట్టే కాబట్టి బెడ్ అవసరం లేదు దీనికి. క్లీనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ క్లీనింగ్ అయిపోయింది కదా, మనం ఇక్కడ రాడ్లు దొరికి ఇక్కడ బియ్యం అయితే కడతాం అనమాట. కాంక్రీటు అంటే ఈ మేస్త్రి పనులన్నీ ఎట్లుంటాయి అంటే ఒకేసారి వస్తాయి, ఒకే రోజు మొత్తం కంప్లీట్ చేయాలని వస్తాడు. ఈ ప్రస్తుతానికి అయితే ఈ సైడు ఈ 2 బియ్యం అయితే అందించాము. ఆ పక్క ఫ్రంట్ అను రోడ్ సైడ్ వచ్చేసి క్లీనింగ్ అయితే ఉంది. అది పూర్తిగా అది అయిపోయిన తర్వాత దానికైతే రాడ్ బిండింగ్ చేస్తామన్నమాట. ఈ ఫిల్టర్ కనపడి మెట్ల ల్యాండ్కి అండి. ఇక ఈ మెట్ల ల్యాండ్ ఇల్లు ఉంది కదా, ఇక్కడ నుంచి మెట్ల ల్యాండ్కి ఫిల్టర్స్ వేసాం. ఇక ఇక్కడ నుంచి క్రాస్గా వచ్చింది అనమాట. నిన్నే క్లీన్ చేయొచ్చుగా మహేశ్వరరావు గారు. అంటే ఇప్పుడు ఈ పక్క చేసినాం, ఆ పక్క చేసినాం, 2 పక్కలు అయిపోయింది. అప్పటికే టైం వచ్చేసి 5 అయింది. 5ంటికి అంటే శీతాకాలం పొద్దుగా 5ంటికి చీకటి పడుతుంది. నేను మాకు కూడా అంతే, సాయంత్రం పొద్దుపోయింది, మసగ ఉందంతా. మేము పోయిన టయానికి మేము పోయినా మీరు అప్పుడు వచ్చారు, మళ్ళీ వచ్చారు. అవును, క్యారేజీలు తీసుకొని మళ్ళీ పోయారు మీరు. మూళ్ళు పడ్డాయి కదా, మూళ్ళు పడ్డాయి, అవి కూడా నరకాలి ఇప్పుడు, లేకపోతే కాంక్రీట్ లో నెట్టుకుంటూ వస్తాయి. రాయేష్ ఇదిగోనండి, ఈ కుర్రోడ్ని చూసి మీకు ఒకటి చెప్పాలనుకున్నాను. కుర్రోడు ఎంత కష్టపడుతున్నాడు రాయేష్. కుర్రోడు మటుకి నెంబర్ 1గా పనిచేస్తాడు. ఎదురు మాట్లాడడం అనమాట, టైం ఎదురుకి ఒక్కరికి మా ఎదురు మాట్లాడతాడు. ఇవాళ రాయేష్ వాళ్ళు మొత్తం ఈ రాయి మొత్తం మోయాలన్నమాట. ఈ బిల్ల మొత్తం మోసి కాంక్రీట్ వేయాలి. ఇంకా సాయంత్రానికి ఏముండదు. సాయంత్రం వచ్చేసి ఎటు పోవాలా? కుర్రోళ్ళు మేమైతే ఐరన్ వర్క్ అయితే మొదలు పెడుతున్నాం. ఇక లాగు పడా. వెరీ గుడ్. వాళ్ళు ఇక్కడ కట్టేది వర్క్ ఎంత మొత్తం వచ్చేసి 200 అడుగు అండి. ఈ 200 అడుగు మధ్యాహ్నానికి కంప్లీట్ చేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. మనం బుట్టలు కట్టాం కదా, ఆ బుట్టల కాడ ఒక 60 అడుగులు ఉంది. అది ఇది ఇవాళైతే మొత్తం కంప్లీట్ చేయాలి. రాయేష్ మన పనికి రాలేని మావయ్య అంటాడు. ఏమైంది మా పనికి? రాయేష్ మంచి పని అనమాట వీడియోలో. రాయేష్ చెప్పి రోడ్ మట్టికి బాగా మాట్లాడేటండి మనకి భారతీయ స్టైల్ అది.
నేను బర్త్డే టోపీ పెట్టిన కదా అట్టా అది పెట్టావు సార్. చిన్నప్పుడు చదువుకుంటే ఈ బాధలు ఉండవుగా. నువ్వు రావాలి బాబు. నువ్వు రాకపోతాడు బా. ఈడు ఎప్పటి నుంచి వస్తున్నారు పనికి? నేను 6 నెలల నుంచి వస్తున్నా ఉన్నా. 6 నెలలు. 6 నెలలు చుట్టుకుంటూ రావట్లేదండి వీటికి. చూడండి మేనల్డ్గా పాపం ఏం చేస్తాం. చదువుకోండి అంటే చదువుకోలేదు, పనికి వస్తే వీళ్ళు చూస్తే బాధేస్తుంది. చుట్టుకొట్టు కూడా రావట్లేదు. కూలి మటుకి తగ్గకూడదు రూపాయి పిల్ల కూడా. చూడండి ఎట్టుందా, బాగుందా? బాగుందా చెప్పు. ఎన్ని కానాకి ఎనబడ్డాయి? కానాకు లెక్కేసుకొని ఆ మార్క్ ఎత్తే ఆ మార్క్ ప్రకారం రింగులు ఎక్కేయచ్చు. స్పీడ్ ఎక్కమ్మా. ప్రమోద్ కుమార్ ఈ ఒక 1 మంత్, ఒక నెల కష్టపడితే వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు కుర్రోళ్ళు. 2025 నుంచి ఈ కుర్రోళ్ళు మనకి కనిపించడం అంటే ఏ ఉద్దేశం కాదు, మన వర్క్ అయితే రారు. అందుకే ఈ నెల అయితే బాగా వాడుకోవాలి. 9, 10, 11, 12, 13, 14. ఓకే, కానాకి 14 లెక్కేసి ఎన్ని కానా? 1, 2, 3, 4 కానాలు, 4 14, 4 10, 40, 4 16, 56 రింగులు. 60 రింగులు వేసుకోదానికి. 60 రింగులు అంటే 4, 24, 240 రింగులు. కరెక్ట్గా నేను చెప్పినట్టుగా 240 రింగులు పడుతున్నాయి అన్నమాట. మనం 130 వేసినాం కదా, ఇంకా 110 రింగులు అయితే వేయాలి. ఆ రింగులు ఎక్కించండి. వాళ్ళు కాంక్రీట్ రాళ్ళు మోస్తున్నారు, మనం టెన్షన్ పెడతారు. ఇక మనం చాలా లేట్ అయింది ఇవాళ. గేట్లు ప్రమోద్ అన్నారంటవా? రా ప్రమోద్. ఇక వీళ్ళు రాళ్ళు కూడా ముందే వేసుకున్నాం. మనం బుట్ట కడతలకి రాళ్ళు అయితే వేస్తున్నారు, మనం కొద్దిగా స్పీడ్గా ఉన్నాం. దూరంగా వేస్తున్నారు, దూరం చేశారులే. అందుకే మనం ఒక భీమ్ అందించాం అనుకో, ఇక వాళ్ళతో మనకు భయం ఉంటుంది. ఇక మనకు ఒక భీమ్ అందిస్తే ఆ పోసుకునే లోపల ఇంకో భీమ్ అయితే అందించచ్చు. అదనమాట. ఈ వెనక సైడ్ వచ్చేసి 2 అడుగులు ఉందండి. ఇప్పుడు ఈ ఫిల్టర్ కట్టిన తర్వాత అడుగున్నారా ఉంది, కనపడుతుంది కదా, కనపడేది అడుగున్నారా. అయితే పాపం వీళ్ళకి తెలియదు అనుకుంటా. ముందు ప్లాస్టింగ్ చేయించుకున్న తర్వాత అయితే ఈ పారీ కూడా కట్టుకోవాలండి. మరి ఏమంటే ప్రాబ్లం అనుకుంటా, ఇక తెలియదు మనకైతే. ఈ గొంతులో కనుక ఈ పారీ కూడా కడితే ప్లాస్టింగ్ చేయదు కాదు, ఇక అంతా అడ్డు తగిలిద్ది అనమాట. ప్రజెంట్ అయితే ఈ సైడ్ ఒక భీము, ఒక ఫుల్ బార్ అయితే అందించాము. ఇక ఈ సైడ్ వచ్చేసి ఒక ఫుల్ బార్ అందించాము. టాబీ వాళ్ళు అయితే వాళ్ళు ఖాళీగా ఉండకుండా అయితే వాళ్ళ కోసం అయితే చాలా స్పీడ్గా అయితే ఈ 2 ఫుల్ బార్స్ అయితే కంప్లీట్ చేసాము. వీటికి పారీగోడ బియ్యంకి వచ్చేసి 10mm రాడ్ అండి వాడేది. 10mm రాడ్ 9 అంగుళాల బియ్యం అనమాట ఇది. ఏదిరా నారాయణ అన్న ఏమంటుండు? మొన్న వాటర్లో దిగింది ఎవరు? రమ్ములో దిగింది. ఏం పేరు? ఆ పేరు ఏ రమ్మది? దాంట్లోకి ఎందుకు ఇట్రా? ఇటు చూడు. ఎవరు ఫోటో తెద్దాం అందరు? అరే మనిషి రమ్లో పెడితే మీరు ఫోటోలు తెస్తారా? రింగులు మళ్ళా నేను రింగులు వేసావు కండి. ఆ రింగులు అయితే ఇప్పుడు దాకా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడైతే రింగులు కొన్ని అయితే వేయాలి. డైలీ వ్లాగ్స్ మీకు ఎంటర్టైన్మెంట్, ఫన్నీ, వర్క్, ఏ డౌట్ ఉన్నా మీకైతే మొత్తం చూపిస్తాము. మీకు వర్క్ పరంగా ఏమైనా డౌట్లు ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మేమైతే రిప్లై ఇస్తాం, తప్పకుండా రిప్లై ఇస్తాం. వాళ్ళైతే మేమైతే సగం కంప్లీట్ అయిపోయింది, ఇంకొక సగం ఉంది. ఓ షెట్ కట్టు పెట్టాను సన్నం ఇరిగిద్ది. రాయి అందుకో. రాయేష్ డల్ అయిపోయింది అప్పుడే, టైం 10 కూడా కాల. చూడు బల్ల చూడు.
మీరు మీ ఇద్దరు వచ్చేసి ఆ 10 నెంబర్ రాడ్లో అటు బయట పక్క వేసుకోండి, కేసింగ్ బయట పక్క వేసుకొని ఆ రాడ్లు నొక్కుని వాటికి మార్కింగ్ అండి. రింగులు అయిపోవచ్చినాయిగా, అయిపోయిందా? అది బీమ్ కంప్లీట్ అయిపోయిందా? ఆ 2 బీమ్లు కంప్లీట్ అయిపోయినాయిగా. ఇప్పుడు ఆ బీమ్కి కూడా రింగులు ఎక్కించి మొత్తం కంప్లీట్ చేయండి కదా, వాళ్ళకి అడ్డు ఉంటుంది. మనం మేస్త్రి ఒకసారి ఇట్రా, ఒకసారి ఆ మేస్త్రి ఇక కొలత ఏది, నేను ఏదో కొలత చెప్పినావుగా వంటగదికి ఎంత? 6, 8, 6, 2 6 ఒక 8 కత్తి పక్కన పెడతాం. మరి ఎప్పుడు అయిపోతుంది ఏంటి మరి ఇలా అడవాడికి కనపడుతున్నా? పొద్దు నుంచి మాకు ఏం దొరకదు. అలాగే టిఫిన్ నేను క్యారేజ్ వచ్చింది అట్లా లెగితే టిఫిన్ అనేక సరిపోద్దా? ఇంకేమైనా స్పీడ్గా అందియాలి? ఇంకేమైనా ఈ సైడ్ అందించిన కదా, రాళ్ళు తగ్గడం కూడా అయిపోయింది. జీపీ ప్రమోద్ ఒకసారి మేస్త్రి గారు ఓకే. ఇటు మల్లేశ్వర మేస్త్రి ఉండగా, మల్లేశ్వర మేస్త్రి రాయేష్ చూసి అది చూసినారా? ఇది ఓకే ఓకే, దారం ఆడుతుందిలే. మేస్త్రి గారు ఓకేనా? అదిగో ఇక మీకైతే ఇబ్బంది లేదు, అందించారు 2 పక్కన అయితే అందించే, మమ్మల్ని అడవాడు చేయొద్దు. మీ గురించే మేము పొద్దున్న వచ్చి కష్టపడుతున్నాం. మా అయితే మామూలుగా ఫ్రీగా అయితే కట్టుకున్నాం. వాడు చూడు పాపం ఎంత కష్టపడుతుందో. కట్ట ఎదురా ఇందా లేదా అన్న ఊరి నోట్లోది ఏదో మరోసారి చెప్పు. పెట్టరా వాళ్ళు పక్క అయిపోయింది, 2 లైన్లు అయిపోయినా వాళ్ళకి. ఎక్కడి నుంచి అది అయిపోయిందిగా. మళ్ళీ ఆడ జాయింట్ పోయమన్నారు, పూసిన పంపించింది మీరేగా, ఏనే కదా. రేపు సండే స్పెషలా? సాయంత్రం పూట కలవదండ, సాయంత్రం పూట చీకటి పడిద్దిగా, క్లారిటీ ఉంటుంది వీడియో. రేపు జాతర అనమాట. ఓకే, రింగ్లు కంప్లీట్ అయిపోయినాయి. పదహే కదా మోపు చేయండి, ఇక మొత్తం కంప్లీట్ చేసేస్తా. అయిపోయింది 5 జాగ్రత్త. ఇవాళ ఏంటి జనం అడవాడు పడుతున్నారంటే? ఎంత మేస్త్రి అడవాడు పడి రావచ్చు, ఎంత దూరం పోయి ఎంత దూరం వస్తున్నావు? భీము దగ్గర వచ్చింది అప్పుడే, చాలా స్పీడ్ లాగారు. స్పీడ్ లాగిపోతే పర్లేదు రాయేష్, నేను ఆ ధరనే ఉన్నారు అనుకున్నా, అందుకే రాలా. ఏదైనా మేస్త్రి గారు హై స్పీడ్ మేస్త్రి ఏమంటారు? ఐ టెంపర్ హైబ్రిడ్ మనం అంటే కొద్దిగా భయం ఉండాలా. మేస్త్రిగా డైలాగు మాస్తో పెట్టుకుంటే మన చెడిపోద్ది. ఎంజాయ్ చేస్తే పని చేసినట్టు ఉంటుందిరా రాయేష్. నచ్చింది ఇప్పుడు నాకు పని. 10 నిమిషాలు అట్లా దీం అయిపోయింది అంటే ఈ చెప్పిన 1 గంటకే క్లోజ్ అనమాట. ఇక కాంక్రీట్ కూడా కలుపుడు బాగుంది. మనమంటే భయం ఉండాల, మేస్త్రి గారి డైలాగు. మనమంటే భయం ఉండాల, భయం పుట్టాలి రాదు, భయం ఉండాలి కాదు. కంటే ఎక్కువ కుదురుతుందిగా.
చిన్న వయసులో ఎన్ని బాధలో పాపం కుర్రోడికి. బాగుంది, నీట్గా వచ్చింది. బియ్యం మట్టికి చాలా నీట్గా కనపడుతుంది. ఒకసారి అయితే అద్దరికి వెళ్ళి చూపిస్తా. నీకు స్టార్ట్ చేయలేదు అనుకున్నా నేను. ఇప్పుడైతే బియ్యం అయిపోయింది. ఇవాళకైతే కిచెన్ పొట్లు కూడా కట్టామండి. ఇంకా వేరే చోటికి వెళ్తున్నాం. కొట్టిన వాళ్ళు అయితే కాంక్రీట్ స్టార్ట్ చేశారండి. అది కాంక్రీట్ అయితే 4 రోజులు వేసుకున్నారు. దారాలు ఓడతాయి తెలుసా నీకు? కాంక్రీట్కి అయితే ఇట్లా సైడ్న పేపర్ వేసుకోవాలండి. పేపర్ వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా వచ్చింది అనమాట. మన మేస్త్రి గారులు అయితే పేపర్ పరుపుతున్నారు. రాడ్ బెండింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. రెండో సాటికి అయితే వెళ్ళాలా. ఏ మేస్త్రి గారు గోల్డ్ కలర్ తెచ్చినాం? గోల్డ్ మనం అంటే కొద్దిగా భయం ఉండాలా. మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. వాడేది మొత్తం గోల్డే కదా, అందుకే గోల్డ్ కలర్ తెచ్చినమాట. సింబల్ మామూలుగా ఉండదు మనతో. ఈ సైడ్ వచ్చేసి రాళ్ళైతే పేర్చారండి. కాంక్రీట్ అయితే మొదలు పెట్టారు కదా, కాంక్రీట్ స్టార్ట్ అయింది. ఈ 4 సైడ్లు అయితే మొత్తం బియ్యం అయితే కంప్లీట్ చేసామండి. ఈ కిచెన్ పొట్లు అయితే కట్టాల్సి ఉంది. ఆ కిచెన్ పొట్లు కూడా కట్టేసి రెండో సైడ్ కడికి వెళ్తాం. కుర్రోళ్ళు అయితే కిచెన్ పొట్లు అయితే రాడ్లు అయితే కటింగ్ చేస్తున్నారు. ఎల్లర్ సౌండ్ అయితే గోలగోలగా ఉంది. 8 అడుగులు ఓకే. ఇక 2 కట్టేసి వెళ్ళిపోదాం. ఇక వాడు చూడండి, వర్క్ దొరుకుతుంటే అంత ప్రశాంతంగా కూర్చున్నాడా మేస్త్రి గారు. ఇగో ఇటు చూడు, అడుగుతుండు. డైలీ బ్లాగ్స్ భాగంగా అయితే మీకైతే వర్క్ చూపిస్తున్నాను. కంటే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే అనేక మందికి షేర్ చేస్తే ఎక్కువ యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందుకే షేర్ చేయాలని కోరుకుంటాం. అలాగే చాలా మంది అయితే చూస్తున్నారు కండి, లైక్ చేయట్లేదండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరొక వేరే వాళ్ళకి ఆ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుందండి. మీకు డైలీ వీడియోలో అయితే పని చూపిస్తాను. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడ ఏదున్నా కానీ మీకు తప్పకుండా అయితే చూపిస్తాను. మీరు నా సపోర్ట్ చేస్తే మరింతగా ఇంకా ముందుకెళ్ళి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నామండి. ఇవాళకైతే వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాం అండి. ఇవాళ వీడియో చూపించాం కదా. పారిగోడ బియ్యంకి వచ్చేసి 9 అంగుళాలు, ఫిల్లర్స్ వచ్చి 9 అంగుళాల బాక్స్ అండి. మొత్తానికి బియ్యంకి అయితే 10 mm రాడ్, ఫిల్లర్స్కి అయితే 8 mm రాడ్ వేసాము. మొత్తం 6 mm రింగ్ అండి. వీడియో మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. కొంతమంది అయితే వీడియో చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేస్తేనే మాకు వీడియో వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మీరు లైక్ చేయాలని కోరుకుంటూ, మన ఛానల్లో అనేక వీడియోలు కూడా మీరు చూసి మరింతగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట పని నొక్కండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బై.